అయినా మన ఆస్తుల మీద భారతదేశపు పాస్పోర్ట్ మీద నరేంద్ర మోదీ గారి ఫోటో ఉండదు. భారత రాజ్యాంగం తాలూకు 4 సింహాలు మనకు కనిపించే 3 సింహాల రాజముద్ర ఉంటుంది. అలాగే మన పట్టాదారు పుస్తకాల మీద, మన ఆస్తి పత్రాల మీద జగన్ ఫోటో ఎందుకు దరిద్రంగా? మనకి ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉండాలి. నవ్వుతా ఆయన ఫోటో ఎందుకు? తండ్రి లేని బిడ్డ ఫోటో మనకెందుకమ్మా? మనకి ఆయన ఫోటోలు ఎందుకు? తిరిగి కూటమి ప్రభుత్వం రాగానే ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో ఉన్నాయన్నీ పునర్ముద్రిస్తాం. ఇప్పుడు మన మనసు మాట్లాడుకున్న బాధ్యతలు అయిపోయినాయి. మీరు అసెంబ్లీ భవిష్యత్తు మీది. 2047కి అమ్మా మీకు ఎంత వయసు అమ్మా? నీకు 18 20 21. 2047కి నీకు ఎంత వయసు వస్తామ్మా? ఆల్మోస్ట్ మీకు ఒక 40 ఏళ్ళు పైన వస్తాయా? మీకు అప్పుడు పిల్ల పాప బిడ్డలంతా ఉంటారా? ఉన్నప్పుడు ఏం చేయాలమ్మా? మీ భవిష్యత్తు, మీ బిడ్డల భవిష్యత్తు కోసం నేను పనిచేస్తున్నా. మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఆరోగ్యమైన పరిసరాలు ఉండాలి కదమ్మా. తాగునీటి అవసరాలు ఉండాలి కదా. ప్రతి చేనుకి నీరు, ప్రతి చేతికి పని. ఆరోగ్యం జాగ్రత్త ఉంటారా? నేను కూటమి ప్రభుత్వంతో నుంచి నేను మీకు మాటిస్తున్నా, నేను మీకోసం ఒక సర్వెంట్ లీడర్లా పనిచేస్తాను. సేవా నాయకత్వం. మీ సమస్యల కోసం నేను వచ్చి గమ్ తిప్పుతాను. నేను ఎన్ని సంపాదించుకున్నా నాకు తృప్తి లేదు. ఒక సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డ చనిపోతే, వాళ్ళ దివ్యాంగురాలైన వాళ్ళ అమ్మ ఏడిస్తే, కర్నూలుకి పోతే మీలాగా 1.5 మంది జనం గొంతిప్పితే అది నాకు చాలా పెద్ద అధికారం ఇచ్చింది. అధికారం లేకుండా అధికారం ఇచ్చింది. అది మీ గుండెలు ఇచ్చిన స్థానం మించిన అధికారం నాకు ఏది ఎక్కువ కాదు. రాజ్యాధికారం రేపొద్దున వచ్చిన రోజున భవిష్యత్తు మీకోసం పనిచేస్తాను. ముఖ్యంగా యువత మీరున్నారు. కుల గణాంకాలు అడుగుతారు. మిమ్మల్ని ఏమడుగుతారు? కాస్ట్ కుల గణాంకాల్లో మీరు ఏ కులం, మీరు ఏ వర్గం అని అడుగుతారు. ఎవరన్నా సరే ఇక్కడున్న ఆడపిల్లల్ని కానీ, యువతని కానీ, అక్కడున్న యువతరాన్ని కానీ, మీకు ఏ స్కిల్ ఉంది? మీకు ఇష్టాలు ఏంటి? మీ ఏమి నేర్చుకోవాలనుంది? మీకు ఏమి నేర్చుకుంటే డబ్బులు సంపాదించాలని ఉంది? అది ఎవడన్నా సరే గణాంకాలు తీసుకున్నారమ్మా ఇప్పుడు దాకా? ఒక్క భారతదేశంలో ఒక్క ప్రభుత్వం తీసుకుందా? అది కూటమి ప్రభుత్వం చేసి పెడుతుంది మీకు.